తెలంగాణలో మందుబాబులకు ముఖ్యంగా యూత్కు బిగ్ షాక్ ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. బీర్ల ధరను ప్రస్తుతం ఉన్న ధరపై 15% పెంచుతూ సోమవారం రాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని లిక్కర్ ధరల నియంత్రణ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పెరిగిన ధరలు మంగళవారం నుంచి అంటే ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లైట్ బీరు 150 రూపాయలు ఉండగా స్ట్రాంగ్ బీరు 120 రూపాయలుగా ఉన్నది. ఇప్పుడు 15% ధరలు పెరగనుండడంతో 150 ఉన్న బీరు 180 రూపాయలకు, 120 రూపాయల ధర ఉన్న స్ట్రాంగ్ బీర్ వచ్చేసి 200 రూపాయల వరకు పెరుగుతుందన్నమాట. కేసు లైట్ బీర్లు తీసుకోవాలంటే 2120 రూపాయలు అవుతుంది. ఒక కేసు స్ట్రాంగ్ బీర్లు తీసుకోవాలంటే 2400 రూపాయలు అవుతుంది. ఇప్పుడు పెరిగిన బీర్ల రేట్లతో ప్రతి నెల దాదాపుగా 300 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయేది సమ్మర్ కావడం, దీనికి తోడుగా ఐపీఎల్ సీజన్ ఉండడంతో బీర్ల సేల్స్ మరింత పెరగనున్నాయని అధికారుల లెక్కలు. మద్యం అమ్మకాల వ్యాట్ ఎక్సైజ్ డ్యూటీల రూపంలో ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో 36,000 కోట్ల ఆదాయం వస్తుందని సర్కార్ అంచనా వేసింది. ఏప్రిల్ సెప్టెంబర్ వరకు ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 9,493 కోట్లు, వ్యాట్ ద్వారా 8,040 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి సరాసరిగా 90 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. నెలకు సగటున 2,700 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి సరాసరిగా 90 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. నెలకు సగటున 2,700 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.